హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీని చూపిస్తున్నానండి. అది కూడా క్యాప్సికమ్తో అండి. అదే స్టఫ్డ్ క్యాప్సికమ్. జనరల్గా మీరు చూస్తుంటారు క్యాప్సికమ్తో ఫ్రైస్ చేసుకుంటూ ఉంటారు, గ్రేవీ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు, రైస్ కూడా చేసుకుంటూ ఉంటారండి. కొందరైతే స్టఫ్డ్ క్యాప్సికమ్ కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ ఆ స్టఫ్డ్ క్యాప్సికమ్ అనేది చాలా డిఫరెంట్ అండి. ఇది చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో తయారు చేసేసుకోవచ్చు అండి. ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ముద్దపప్పు కలుపుకొని నంచుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అండి. ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం అన్నం తినేస్తారండి. ఈ క్యాప్సికమ్ అంత టేస్టీగా ఉంటుంది. మనం ఈ కర్రీకి చిన్న చిన్న క్యాప్సికమ్స్ని తీసుకొని పైన తొడిమ దగ్గర రిమూవ్ చేసేసుకోవాలండి. లోపల ఉన్న ఆ విత్తనాలన్నింటినీ కూడా రిమూవ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ క్యాప్సికమ్ కొంచెం స్పాయిల్ అయిందండి, అందుకని హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ క్యాప్సికమ్స్ అన్నింటినీ అలా పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్నవి. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బర, 2 టేబుల్ స్పూన్ రోస్టెడ్ ఫ్రై గ్రామ్ అండి, పుట్నాల పప్పు అని కూడా అంటారు, అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంతా పసుపు. పసుపు యాంటీబయాటిక్ అండి, మనం యూస్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా కారం, ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఈ కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకొని మనం ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మన పౌడర్ అనేది తయారైపోయింది. ఇప్పుడు అందులోకి 6 నుంచి 7 వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నాది చిన్న మిక్సీ జార్ కదండి ఇప్పుడు నేను చూపిస్తుంది, కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలింది కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుంటానండి. వాటర్ అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటరే మనకు సరిపోతుంది. ఇలా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఆ పేస్ట్ని మనం ముందుగా తొడిమలు తీసి పెట్టుకున్నాం కదండి క్యాప్సికమ్, ఆ క్యాప్సికంలోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఎప్పుడెప్పుడు తయారైపోతుందా తినేసేద్దామా అన్నంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని క్యాప్సికమ్స్లోకి స్టఫింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, అండ్ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉండండి, మీకు బాగా నచ్చుతాయి అన్నీ కూడా. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్టఫింగ్ ఉన్న రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు నాన్ స్టిక్ అయితే మనకి చాలా బాగా కుదురుతుందండి. ఆయిల్ని ఆ ప్యాన్కి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ఇవి స్టిక్ అవ్వకుండా నీట్గా వస్తాయి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ స్టఫ్డ్ క్యాప్సికమ్స్ అన్నిటినీ కూడా ప్యాన్లో పెట్టేసుకొనేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత కలర్ఫుల్గా ఉన్నాయండి, ఎంత గ్రీన్గా ఫ్రెష్గా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్స్ మనకు సాఫ్ట్గా తయారయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అనేది కూడా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది క్యాప్సికమ్. ఇలా అన్ని వైపులా కూడా బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా తయారయ్యాయి చూడండి. క్యాప్సికమ్ ఇలా సాఫ్ట్గా తయారైనప్పుడు మనం ప్యాన్లో నుంచి ఆ క్యాప్సికమ్స్ని రిమూవ్ చేసుకోవాలి. అది వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ యమ్మీ రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారైపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది ముద్దపప్పులోకి నంచుకుంటే ఎంత బాగుంటుందో చెప్పాను కదా ఆల్రెడీ. తప్పకుండా మీరు కూడా ఈసారి ముద్దపప్పు చేసుకొని ట్రై చేసి చూడండి.
అండ్ ఈ క్యాప్సికమ్ ముద్దపప్పు లేకపోయినా అన్నంలోకి కూడా కలుపుకొని తినేసేయచ్చు, అలా కూడా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.